మీరేం చేస్తుంటారు? నేనేం చేస్తుంటాను? అదే మా కంపెనీలో చీఫ్ టెక్నీషియన్ కదా. సరే, నేను వస్తానండి. మళ్ళీ కలుస్తాను. ఒకవేళ అమ్మాయి ఎలా ఫీల్ అయినా వీలు చూసి నిజం చెప్పేయ్. మన దగ్గర ఉన్నదంతా క్యాష్ చేస్తున్నావాడు కదా, దేనికి? నేను సీఎం కావద్దంట్రా, అందుకే పంచుతున్నా. పంచుతున్నావా? ఆ, అయితే నాకో మాట కూడా చెప్పవా తాతయ్య? ఏంట్రోయ్ అంటే ప్రతి విషయం నీకు చెప్పే చెయ్యాలంటావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? అది కాదు తాతయ్య, అంత డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళకివ్వడం ఏంటి? చూడు, ఆలస్యం చేస్తే చేజారిపోతారు, అందుకే పంపించా. డబ్బు తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున హ్యాండ్ ఇస్తే హెడ్ లేచిపోయిద్ది. ఆ మనవడా, నీ బాధ నాకు అర్థమైందిరా. నువ్వేం భయపడకు, మన డబ్బు ఎక్కడికి పోదురా. రేయ్, నేను సీఎం అయితే చక్రం తిప్పేది నువ్వే కదరా. ఇప్పుడు బోరింగ్ లోంచి నీళ్లు రావాలంటే ముందు మనం కొంచెం పొయ్యాలి. ఎర్ర చూపించిందే ఏది ముందుకు రాదురా. మరి ఆ రేఖకి వేయాల్సిన ఎరైత్ తాతయ్య? అది రెడీగానే ఉందిరా. అమ్మా, నన్నెత్తుకో. ఏ, నువ్వేమైనా చిన్నపిల్లాడువా? నిన్నెత్తుకోవడమేంటి? నడు. పదరా. రారా. ఎందుకమ్మా వాడిని అలా అరుస్తావు? చిన్నపిల్లాడుగా, వాడికేం తెలుసు? లేకపోతే చూడండి అత్తయ్య, నన్నెత్తుకోమంటున్నాడు. నేనేమన్నా ఒట్టి మనిషినా? వాణ్ణెక్కడ మొయ్యాలి? సర్లే, వాడితో నేను మాట్లాడతా గాని నువ్వెళ్ళు. రా నాన్న, వెళ్దాం. నేను రాను. ఏ, ఎందుకు? నన్ను ఎత్తుకుంటేనే నేను వస్తాను. అమ్మ ఎత్తుకోకూడదు నాన్న. అయితే నువ్వెత్తుకో. ఓర్ని, నాకే పెట్టావా? సరేరా. దిగరా నాయనా, దిగు. ఎందుకత్తయ్య వాడిని ఎత్తుకున్నారు? బాగా మొండితనం చేస్తున్నాడు. ఎత్తుకు అలవాటు పడిపోయాడు. రానంటుంటే ఏం చెయ్యనమ్మా, అందుకే. మనం గారం చేస్తుంటే వాడు మరీ గారాలు పోతాడత్తయ్య. వాణ్ణలా వదిలేయండి. రానన్నా. నేను రాను. అమ్మో, ఎంత కోపమో! అన్నీ వాళ్ళ తాత బుద్ధులే. వాడే వస్తాడు, మీరు ఊరుకోండి అత్తయ్య. శ్రీ ఆదిత్యామృత విష్ణు గణపతి విశ్వేశ్వర స్వామి హిరణ్యపాత్రం వధా పూర్ణం దదాత మదవ్యాసానేతే ఏకదా బ్రహ్మణోపహరత. రారా.
హారతి తీసుకుందూరా. ఏకదేవయజమానాదిష్టేజో దదాతే శ్రీ అన్నపూర్ణాథమిద కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఇదే ఆనందమంగళ కర్పూర నీరాజనం దృశ్యామే. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పదామి. నమస్కరోమి. రానా రానన్నా. నేను రాను. వాడు వస్తాడులే అత్తయ్య, మీరు ఊరుకోండి. బాబుకు కూడా ఇవ్వండి. బాబు, 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 నాన్నా. బాబు, బాబు. ఒరే బాబు, ఎక్కడికి వెళ్ళాడమ్మా వీడు? ఏమో అత్తయ్య, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడుగా. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. చూడండి అత్తయ్య. బాబు, బాబు, ఒరే బాబు, 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 ఒరే బాబు, ఒరే బాబు, ఒరే ఒరే బాబు. అమ్మా, చిన్న పిల్లాడు గ్రీన్ టీషర్ట్ వేసుకున్నాడు, ఎర్రగా ఉంటాడు. చూసారా? చూడలేదు. అయ్యో అయ్యో, పిల్లాడేమైపోయాడోనమ్మా. పాపిష్టి దాన్ని అయ్యో కాసేపు ఎత్తుకున్నా పోయేది. దొరుకుతాడు అత్తయ్య, మీరేం కంగారు పడకండి. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు, చూద్దాం రండి. బాబు, ఒరే నాన్న. స్వామి, బాబు కనిపించడం లేదు. ఇక్కడే ఎక్కడో ఉంటాడమ్మా, వెతకండి. అయ్యో బాబు, రేయ్ బాబు, బంగారం, ఎక్కడున్నావురా? బాబు, బాబు. అత్తయ్య, మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. అలాగే. బాబు, బాబు, బాబు. అమ్మ గౌరీ, అమ్మ గౌరీ, వాడేమన్నా కనిపించాడమ్మా? లేదత్తయ్య. అయ్యో, ఇప్పుడేం చేద్దామమ్మా? అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఈ విషయం తెలిస్తే ఆయన మావి గారు తట్టుకోలేరు. ఆ, ఇప్పుడు ఎలా ఏదో అత్తయ్య? విధంగా చెప్దాం పదమ్మా, పద. వాళ్ళైతే అంతా వెతుకుతారు. రా. శివా, ఒరే శివా. ఒరే శివా, ఒరే శివా. ఏమైందమ్మా? బాబు కనిపించడం లేదురా. పిల్లాడు 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 కనిపించకపోవడం ఏంటే? అవునయ్యా, అప్పటిదాకా మా కళ్ళ ముందే ఉన్నాడు, కానీ అంతలోనే తప్పించుకుని పోయాడు. ఏంటి గౌరీ ఇదంతా? అవునండి, లోపలికి రమ్మంటే ఎత్తుకోమని మారం చేశాడు.
మేము ఎత్తుకోలేదు. అందుకని వదిలేశారా? అసలు వాడిని బయటికి తీసుకెళ్ళమని నీకెవరు చెప్పారు? తీసుకుని వెళ్ళిన దానివి బాధ్యతగా దగ్గరుండి చూసుకోవాల్సిన పని లేదా? ఇందులో ఆ పిల్ల తప్పేమీ లేదురా. పక్కన నేను కూడా ఉన్నాను. వాడు అల్లరి చేస్తుంటే వాదించింది అంతే. ఆ పిల్లంటే ఒట్టి మనిషి కాదు, ఎత్తుకోలేకపోయింది. మరి నీకేమైందే? పసిపిల్లాన్ని కూడా ఎత్తుకోలేవా? అది కాదు మావయ్య, వాడు చాలే ఆపు. ఇద్దరు కలిసి పసిపిల్లాన్ని పోగొట్టారు. కనీసం చుట్టుపక్కల వెతికారా? అది లేదా? అంతా వెతికేవురా, కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ చుట్టుపక్కలందరినీ అడిగాం కూడా, కానీ ఎవ్వరూ మాకు తెలీదంటే మాకు తెలీదు అంటున్నారు. ఏంటమ్మా ఇది? ఒకరికి ఇద్దరుండి ఇలా చేస్తే ఎలా? ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి. వాడికి ఇంటికి తిరిగి వచ్చేంత వయసు కూడా లేదు. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదండి. ఎత్తుకోమని మారం చేస్తుంటే కొంచెం దారికొస్తాడని దూరంగా వెళ్ళాం. అంతలో ఎక్కువ మాట్లాడుకో, నిన్ను చూస్తుంటే. ఏయ్! ఇప్పుడు ఆ అమ్మాయిని తిట్టి మీ అమ్మ మీద కేకలేస్తే ప్రయోజనం ఏంటి చెప్పు? ముందు జరగాల్సింది చూడు. ఇదేం పట్నం కాదుగా తప్పిపోతే దొరక్కపోవడానికి. చుట్టుపక్కల ఎవరికో ఒకరికి దొరుకుంటాడు, వెళ్ళి ఎత్తుకో. వెతుకుతా. ఇంకా చేసేదేముంది? అది కాదయ్యా. చిచ్చి, అమ్మా విజయ, రామ్మా. సిటీ అంతా తిరిగి అలసిపోయాను. నేను రానమ్మా, మీరు వెళ్ళి పలకరించరండి. అదేంటి విజయ, చాలా రోజుల తర్వాత సిటీకి వచ్చాం. ఓసారి వెళ్ళి తనని పలకరించొద్దాం. నువ్వు వచ్చావని తెలిసాక నిన్ను చూడాలంటున్నారమ్మా. తను మనకి బాగా నమ్మకమైన వ్యక్తి అమ్మా. ప్లీజ్ నాన్న, మీరిద్దరూ వెళ్ళి పలకరించరండి. అలాగేనమ్మా, మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్త. హైమా, పద. హలో, ఎలా ఉన్నావు? హలో, వినిపిస్తుందా? హలో హలో, ఇప్పుడు వినిపిస్తుందా? ఒక్క నిమిషం ఉండు. హలో, ఇప్పుడు చెప్పు.
ఎలా వచ్చాడు? హలో రేఖ. హలో, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాబు, 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 హాయ్ మా, విజయ్ దొరకలేదే? మన విజయదుర్గ అక్కడుందేంటి? అమ్మా విజయ, అమ్మా విజయ, అమ్మా విజయ, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను అది ఇక్కడేం చేస్తున్నావు విజయ? వెళ్దాం పదండి, అవతల ఇంకా చాలా పనులున్నాయమ్మా. రామ్మా. అమ్మా, నేను కాసేపు ఆగొస్తాను, మీరు వెళ్ళండి. అలసిపోయానని ఇందాకే అన్నావు కదా, ఇక్కడేం చేస్తావు? రా వెళ్దాం. అది కాదమ్మా, నేను విజయ, నువ్వు లేకుండా ఎలాగమ్మా? అక్కడ అన్నీ నీ చేతుల మీదుగా జరగాల్సి ఉంటే పదమ్మా వెళ్దాం. అది కాదు నాన్న. రామ్మా, వెళ్దాం, రామ్మా. పద పద, రండి. రామ్మా విజయ. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కూర్చో, కూర్చో. అమ్మా విజయ, డోర్ వేసుకోమ్మా. బామ్మా, బామ్మా, నా బాబు. ఏమైంది? నా బాబు బామ్మ, నా బాబు రోడ్డు మీద ఒంటరిగా. నా బాబు బామ్మ, నా బాబు బామ్మ. ముందు కాస్త స్థిమితపడు. ఆ తర్వాత ఏం జరిగిందో నిదానంగా చెప్పు. బామ్మ, రోడ్డు మీద
నా కొడుకు ఒంటరిగా కనిపించాడు. అవునా? అదేంటి? అదే కదా నాకు అర్థం కాంది. అమ్మ నాన్నలతో కలిసి బయటికి వెళ్తే అక్కడ అనుకోకుండా బాబు ఒంటరిగా తిరుగుతూ ఉంటే చూశాను. పక్కనెవరూ లేరు. వాడే ఏడ్చుకుంటూ దిక్కులు చూసుకుంటూ వెళ్తున్నాడు. అదేంటమ్మా, పిల్లాన్ని గౌరి దగ్గరే పెట్టానన్నావు కదా, మరక్కడ గౌరి గాని మీ ఆయన గాని ఎవరూ లేరా? ఎవరూ లేరు బామ్మ. అదే కదా నా బాధంతా. నేను వెళ్ళి బాబుని పలకరిద్దాం అనుకుంటే అంతలోనే ఇదిగో వీళ్ళొచ్చారు. ఏమైందండి? మా మనవడు తప్పిపోయాడమ్మా. నువ్వు వెళితే ఇక్కడ మీ నాన్నకేం చెప్పాలి? నేను విజయ్ దుర్గని కాదు అని చెప్పు.